ఆరాధన కొరకై పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకొని మనము ఆరాధనలో ప్రవేశిస్తాం. అందు నిమిత్తమై పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము అనగా 19వ వచనము అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. నూతన నిబంధన గ్రంథము పేజీ నంబరు 215. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనము అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగురు కదా. చాలా ప్రోత్సాహం కొరకై మోకరిస్తాం, ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, జీవన మా ప్రభువా యేసుక్రీస్తు ఘనమైన ఉన్నతమైన నామం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. జీవన దేవా దయగల మా తండ్రి ప్రభువా, ఉదయకాల సమయంలో మీ పాసంలో చేరి సాగిపడి ప్రభువా మీరు కనపరిచినట్టుగా, ప్రభువా మిమ్మల్ని హెచ్చించినట్టుగా, పూజించినట్టుగా ప్రభువా మీరు మమ్మల్ని తండ్రి మీ సన్నిధికి సమకూరుస్తూ వచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అమూల్యమైన రక్తం చేత ప్రభా మీరు మమ్మల్ని విమోచించినారని మరోసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మీ సన్నిధిలో సాగిపడినట్టుగా మీరు కూర్చుంటూ వచ్చిన విధానానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా సమయాన్ని ప్రశస్తపరచము, జడుగా మార్చము, మేము దాసిన నాయకుని అపాత్రుని ప్రభా జ్ఞానం లేనివాడను ప్రభావాన్ని కనికరించి శివచారిని మరుగుపరచము, కేవలం నోటి పూరగా వాడుకొని మీరే మణిపడినట్టుగా ప్రభా కృప దయచేయవలసిందిగా మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. సమయాన్ని జరుగుగా మార్చమని ప్రశస్తపరచమని సమస్త మీ ఘనమైన పాదం అర్పించుకుంటూ మమ్మల్ని తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చించి ఘనపరుస్తూ యేసుక్రీస్తు దివ్యమైన ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి బతిమాలడి వేడుకుంటున్నాం తండ్రి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము అనగా 19వ వచనము. అనగా దేవుడు అనగా ఆయన గురించి ఆయన ఎలాంటి వాడో రాయబడుతూ వచ్చింది. అనగా ఇక్కడ చూస్తే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగురు కదా. కనుక మనము ఆయన అమూల్యమైన రక్తం చేత నీవు నేను కూడా విమోచించబడాలని జ్ఞాపకం చేయబడతా ఉంది. కనుక ఆయన రక్తము అమూల్యమైనది. అనగా ఈ భూప్రపంచంలో ఏ రక్తానికి కూడా అటువంటి ప్రాముఖ్యత లేదు. కనుక మానవుని రక్తము మనం చూస్తే మానవుల్లో మనం చూస్తే బ్లడ్ గ్రూపులు ఉన్నాయి కదా. ఓ పాజిటివ్ అంట, ఏబి పాజిటివ్, అలాగన మానవులు ఇలా కనపడతా ఉన్నాయి. కానీ మన రక్తం అమూల్యమైనది కాదు. కనుక మనం చూస్తే యేసుక్రీస్తు రక్తమే అమూల్యమైనది. ఆయన రక్తము అమూల్యమైనది. అందుకే ఈ భూప్రపంచంలో అటువంటి రక్తానికి అనగా ఎవరికి ఆ ప్రాముఖ్యత ప్రాధాన్యత లేదు. కానీ యేసుక్రీస్తు రక్తము అమూల్యమైనది. అందుకే ఆయన రక్తం అమూల్యమైనదని బైబిల్ గ్రంథంలో రాయించబడుతూ వచ్చింది. ఎందుకు అమూల్యమైనది మనం చూస్తే కింది వచనంలో ఆ వచనంలోనే రాయబడుతూ వచ్చింది. ఆ రక్తంలో ఎందుకంత అమూల్యత ప్రాముఖ్యత సంతరించుకుందంటే మనం చూస్తే ఆ రక్తంలో ఏముందంట, నిర్దోషమును నిష్కలంకమును. అనగా ఆ రక్తంలో ఎటువంటి పాపము లేదు, ఎటువంటి దోషము లేదు, ఎటువంటి అపరాధము లేదు. అలాంటి రక్తము యేసుక్రీస్తు ప్రభువులో ప్రవహిస్తున్నది కనుక ఆయన రక్తము అమూల్యమైనది. అందుకే పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు అనగా వారు ఐగుప్తు నుంచి కొనుక్కోబడక మునుపు ఆ రోజు రాత్రి దేవుడు దూత అక్కడికి వస్తుంది. అక్కడ వచ్చినప్పుడు వారు ఏం చేయబడుతున్నట్ట, ఆ ద్వార బంధకుల మధ్య ఆ రక్తాన్ని వారు గుర్తుగా పెట్టుకుంటా ఉన్నారు. కనుక దేవుడు ముందుగానే ఆ యొక్క పాపపు దాసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు అక్కడ ఏం కనబడుతుందంట, ఆ రక్తము ద్వార బంధకుల మీద రాయించబడతా వచ్చింది. మనం చూస్తే ఆదికాండము 9వ అధ్యాయం, ఆదికాండము 9వ అధ్యాయము అనగా 4వ వచనం. క్షమించాలి, నిర్గమాకాండము 12వ అధ్యాయము 13వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయము నిర్గమాకాండము 12వ అధ్యాయము
13వ వచనం చదవండి. మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. సంహారకుడు వస్తా ఉన్నాడు. ఎవరైతే ద్వార బంధకము మీద ఆ యొక్క రక్తము ఎవరైతే కనపడకుండా ఉంటుందో, ఆ రక్తంలో ఎవరైతే ఆ యొక్క ద్వార బంధకం మీద ఆ రక్తము గుర్తు లేకుండా ఉంటుందో వారిని నేను సంహరిస్తాను. దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఈ యొక్క సంహారకుడు వస్తూ ఉన్నాడు. మీరు మీ యొక్క రక్తాన్ని తీసుకొని ఆ రక్తాన్ని ద్వారబంధకం మీద మీరు మీరు అలా రాస్తే పూస్తే నేను వచ్చినప్పుడు ఆ రక్తం ఆ యొక్క ద్వారబంధకం మీద ఎవరైతే రక్తాన్ని అక్కడ లేకుండా ఉంటుందో వారిని నేను సంహరిస్తాను. అందుకే ఐగుప్తులో మనం చూస్తే వారు తొలిచూలు మొదలుకొని అక్కడ ఏం చేయబడుతూ వచ్చిందంట, ప్రతి ఇంటిలో ప్రతి మగ పిల్లవాడు చనిపోతూ వచ్చినాడు. ఒకవేళ ఇశ్రాయేల్లో ఆ యొక్క ద్వారబంధకం మీద ఆ రక్తం లేకుండా ఉంటే, ఆ గుర్తు లేకుండా ఉంటే వారు కూడా నశించిపోవాల్సిందే. వారు కూడా దేవుడు సంహారకుడు వారి ఇంటికి రావాల్సిందే. ఆ యొక్క మొదటి కుమారుడు అనగా తొలిచూలు బిడ్డ చనిపోవాల్సిందే. ఇలాంటి నిబంధన ఆ కాలంలో దేవుడు ఐగుప్తులో అలాగ నిబంధన పెడుతూ వచ్చినాడు. అందుకే రక్తము చాలా ప్రాముఖ్యమైనది, అందుకే రక్తం అమూల్యమైనది. కనుక ఇక్కడ చూస్తే ఆదికాండంలో రక్తాన్ని గురించి రాయబడుతుంది. ఆదికాండము 9వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే ఇట్లా ఆయనను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తమే దానికి ప్రాణము. అనగా ఒక మనిషి జీవించాలంటే ఏం కావాలంట? ప్రాణం అనగా రక్తం కావాలి. కనుక రక్తం లేకపోతే మనిషి జీవించలేడు, అనగా బ్రతకలేడు. కనుక రక్తమే దానికి ప్రాణము. అందుకే దావీదు ప్రతిదినము దేవుని స్తుతిస్తూ వచ్చినాడు కదా, నా ప్రాణమా అంటాడు, నా అంతరంగం ముందున్న సమస్తమా నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను, ఘనపరుస్తున్నాను. కనుక ప్రాణముతో దేవుని స్తుతిస్తా ఉన్నాడు. అందుకే రక్తము దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రాణానికి సాదృశ్యంగా ఉంది. కనుక ప్రాణం కలిగి ఉండాలంటే ఏం కావాలా? రక్తం కావాలా. కనుక ఇలాంటి రక్తము మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిలో అమూల్యమైనదిగా కనపడతా ఉంది. ఇంకా మనం చూస్తే ఆదికాండము 9వ అధ్యాయంలోనే మనం చూస్తే 6వ వచనం, నరుని రక్తము చిందించు వాని రక్తమును నరుని వలనే చిందింపబడును, ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. కనుక ఇది మనము వచ్చిన జ్ఞాపకం చేసుకొని కొంచెం ముందుకెళ్దాం. ఇంకా మనం చూస్తే లేవీకాండము 17వ అధ్యాయం లేవీకాండము 17వ అధ్యాయము 11వ వచనం, బలిపీఠం మీద పోయేటకై దానిని మీకు ఇచ్చితిని, రక్తము దానిలో నున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. కనుక రక్తము దేహమునకు ప్రాణము. కనుక దినాల్లో పాత నిబంధన గ్రంథంలో కనుక ఈ యొక్క రక్తాన్ని అనగా ఏం చేస్తుందంట, ఈ రక్తము ఆ రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ఏం చేస్తుందంట, ప్రాయశ్చిత్తం చేస్తుంది. కనుక పాత నిబంధన గ్రంథంలో ఎవరైతే పాపం చేస్తారో, అపరాధం చేస్తారో వారు ఏం చేస్తూ ఉన్నారు, ఎడ్ల యొక్క మేకల యొక్క గొర్రెను ఆ యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు, చిందించి ప్రధాన యాజకుడి దగ్గర తీసుకొని పోతా ఉన్నారు. కనుక ఆ రక్తం ఏం చేస్తూ ఉందంట, ఆ యొక్క మనిషిని ఏం చేస్తుందంట, ప్రాణమును బట్టి ఆ రక్తం ఏం చేస్తుందంట, ప్రాయశ్చిత్తం చేస్తుంది. కనుక పాత నిబంధన గ్రంథంలో రక్తము ఏం చేస్తూ ఉంది, ఆ రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి, కనుక ఆ యొక్క ప్రాణమును బట్టి, ఆ యొక్క పాపమును బట్టి, ఆ యొక్క అపరాధమును బట్టి ఏం చేస్తూ ఉంది, ఆ రక్తము ఏం చేస్తూ ఉందంట, ప్రాయశ్చిత్తం చేస్తూ ఉంది. అందుకే యాజకుడు అనగా సంవత్సరానికి ఒకసారి అనగా ప్రధాన యాజకుడు దేవుని ఆ యొక్క గుడారం దగ్గరికి పోతా ఉన్నాడు. కనుక పోయేటప్పుడు ఏం తీసుకోబోతున్నాడు, ఒక పాలెంలో ఒక పళ్ళెంలో ఆ యొక్క వారు సమర్పించిన ఆ యొక్క పాప పరిహారార్థ బలి, కనుక బలులు 7 ఉన్నాయి కదా, ఆ బలిలో పాప పరిహారార్థ బలి తీసుకొని పోతా ఉన్నాడు దేవుని దగ్గరికి. ఆ రక్తాన్ని తీసుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క రక్తాన్ని చూస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క ప్రధాన యాజకుడు తన పాపం కొరకు, తన ప్రజల పాపం కొరకు ఆ రక్తాన్ని ప్రధాన యాజకుడు తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు పైనుంచి ఆ యొక్క రక్తాన్ని ఆగ్రహించినప్పుడు ఏం కలుగుతుందంటే, అక్కడున్న మానవులకు, అక్కడున్న ప్రధాన యాజకుడికి, అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలుగుతుందంట, ప్రాయశ్చిత్తం కలుగుతూ ఉంది.
కనుక ఈ రక్తము ప్రాయశ్చిత్తం కలుగుతూ ఉంది. కనుక రక్తము ప్రాణములకు ఆధారము. కనుక ప్రాణము లేకుంటే, రక్తం లేకుంటే మన ప్రాణము లేదు. కనుక ఇలాంటి రక్తము మనం చూస్తే ఇంకా కొంచెం ముందుకెళ్తే హెబ్రీకి రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము మనం చూస్తే 4వ వచనం, ఏలైనగా ఎడ్ల ఎక్కి మేకల ఎక్కి రక్తము ఏం రాయబడుతొచ్చింది, మన పాపమును అవి తీసివేయబడవు. అనగా చూస్తే ఏలైనగా ఎడ్ల ఎక్కి మేకల యొక్క రక్తము పాపము తీసివేయట అసాధ్యము. కనుక పాత నిబంధనలో మనం చూస్తే ప్రధాన యాజకుడు తన చేసిన పాపం నిమిత్తము, ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపం నిమిత్తము ఏం చేస్తున్నాడు, ఎడ్ల యొక్క మేకల యొక్క గొర్రెల రక్తాన్ని తీసుకొని పోయి అక్కడ ప్రోక్షిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆగ్రహించి వారి పాపమును ఆయన ఏం చేస్తున్నాడు, ప్రాయశ్చిత్తం చేస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ చూస్తే నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము అవి మన పాపములను తీసివేయబడవు. అందుకే వారు ఏం చేస్తూ వచ్చినారంట, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చదువుదాము. అయితే ఆ బలులు అర్పించు చేత ఏటేటా పాపములు జ్ఞాపకకు వచ్చుచున్నవి. కనుక ఒక వ్యక్తి పాపానికి ప్రాయశ్చిత్తం కావాలంటే పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే వారు ఏటేటా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు. దేవుడు ఆగ్రహించి ఏం చేస్తున్నాడు, తన నిమిత్తము, తన ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము, ఆ యొక్క యాజకుడి నిమిత్తము, ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము దేవుడు ఆగ్రహించినప్పుడు వారి యొక్క పాపం బట్టి దేవుడు ఆ రక్తాన్ని బట్టి ఏం చేస్తున్నాడు, ప్రాయశ్చిత్తం చేస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనం చూస్తే నీవు నేను కూడా నిజముగా ఈ భూలోకంలో నీవు నేను కూడా మన పాపముకు ప్రాయశ్చిత్తం కలగాలంటే మనం కూడా అలాగనే చేయవచ్చు కదా. ఏటైటా మనం కూడా బలులు అర్పించి దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నా పాపములు, నా ప్రజల పాపములు తీసివేయ ప్రభువా అన్నప్పుడు ప్రభు పరలోకం నుంచి వచ్చి అగ్ని దహించి మన నిమిత్తం, మన పాపం నిమిత్తము అవి తీసివేయచ్చు. కానీ అక్కడ ఆ రక్తంలో ఏముందంట, పరిశుద్ధత లేదు. అందుకే మనం చూస్తే 10వ అధ్యాయం 3వ వచనంలో, అయితే ఆ బలులు అర్పించు చేత ఏటేటా మన పాపములను జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. ఒకవేళ నీవు నేను కూడా పాత నిబంధన గ్రంథంలో అనుభవం లేకుంటే నిజంగా ఏటేటా మన పాపము మనము ఆ బలులు ఏం చేయబడుతున్నాయట, జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. అందుకే ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరానికి ఒకసారి బలులు అర్పిస్తారు. తిరిగి వచ్చినప్పుడు ఆ సంవత్సరం అంతా పాపం చేస్తారు. తిరిగి వారు ఏం చేస్తున్నారు, జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. అయ్యా మొదటి సంవత్సరం మొదలుకొని 12వ నెల వరకు కూడా ఏమేమి పాపాలు చేసినా అన్ని లిస్టు రాసుకొని, అయ్యా ఇన్ని పాపాలు కనబడతా ఉన్నాయి, మనకు ప్రాయశ్చిత్తం ఎలాగా అని చెప్పి ఏం చేస్తూ ఉన్నారు, వారి స్తోమత కొలది మేకను, గొర్రెను, పశువును వారు ఏం చేస్తూ ఉన్నారు, పాప పరిహారార్థ బలిగా ప్రధాన యాజకుడి దగ్గర యెరూషలేము దగ్గరికి పోతా ఉన్నారు. పోయి అక్కడ మొరపెట్టుకుంటా ఉన్నారు, అయ్యా మేము పాపం చేసినాము, అపరాధం చేసినాము, మా పాపం బట్టి ప్రభా ఇదిగో ఈ రక్తాన్ని తీసుకొని ప్రధాన యాజకుడి దగ్గరికి పోయి మాట్లాడుతూ వచ్చినారు. మా పాపం చేసిన ప్రభా ఈ పాపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రధాన యాజకుడు పోతా ఉన్నాడు. కనుక ఏటేటా పాపములు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. అయితే నీవు నా పరిస్థితి నిజంగా ఇలాంటి అనుభవంలో మనం ఉంటా ఉన్నాం. కనుక ఆ బలులలో ఏం చేయబడుతున్నాయంట, అయితే ఆ బలులు అర్పించు చేత ఏటేటా పాపములు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. కనుక ఆ యొక్క గొడ్ల యొక్క ఎడ్ల యొక్క రక్తము పాపమును తీసివేయబడవు, అసాధ్యము అని రాయబడుతూ వచ్చింది. ఇంకా మనం చూస్తే ఇంకా ఏం రాయబడుతూ వచ్చిందంట, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. కనుక రక్తము చిందింపకుండా పాప క్షమాపణ మానవునికి లేదు. కనుక ఇంకా ఎవరి రక్తం కావాలి, భూలోకంలో ఎడ్ల యొక్క మేకల యొక్క గొర్రెల యొక్క రక్తం చిందిస్తూ ఉంటే ఏటేటా పాపలు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. కనుక ఈ రక్తము చిందించాలంటే కనుక సమస్త వస్తువుల చేత రక్తము శుద్ధి చేయబడుతుంది కదా. కనుక మనుషుల యొక్క రక్తము అనగా మనుషులో ఉన్న పాపం చేయబడుతూ వచ్చిన మానవుని యొక్క పాపాన్ని శుద్ధి చేయబడాలంటే ఈ భూలోకంలో ఎవరి రక్తం కావాలి. అందుకే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు.
అందుకే ఈ రక్తం ఎలాగనో చిందించాలా మనం చూస్తే ఇంకా కొంచెం ముందుకెళ్తే మా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకు ప్రజల జ్ఞానకృతముల కొరకును అతడు అర్పించును. కనుక ప్రధాన యాజకుడు ఒక్కడే అక్కడ తీసుకొని పోయి తన కొరకు తన ప్రజల కొరకు ఇలాగున ఆయన యొక్క ఆ రక్తాన్ని బట్టి ఏం చేస్తున్నాడు, ప్రాయశ్చిత్తం కొరకు పోతా ఉన్నాడు. కనుక ఈ రక్తము ఏటేటా పాపములు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. ఈ యొక్క రక్తము ఏటేటా మనుషుల పాపం జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. అందుకే భూలోకంలో నిన్ను నన్ను కూడా ఏటేటా మన పాపములు ప్రతిదినము ప్రతిరోజు మన పాపములు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. అందుకే మనం ఈ బలులు అర్పిస్తూ వచ్చినప్పుడు ఈ యొక్క బలు ద్వారా మన పాపములు మనం తుడిచివేయబడలేము, అవి తుడిచివేయబడలేవు. అందుకే మన మనుషుల యొక్క రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. అందుకే భూలోకంలో అటువంటి రక్తం ఎక్కడుంది, మానవులు అటువంటి రక్తం ఎక్కడుంది? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన భూలోకంలో ఆయన వస్తూ వచ్చినాడు. కనుక పరలోకంలో ఉన్న దేవుడు నేను నన్ను ప్రేమించి మానవులో ఉన్న ఆ యొక్క పాపంని తీసివేయడానికి కలవ శిలువలో ఆయన ఒక్కసారే ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, ఆయన మన కొరకై వధింపబడుతూ వచ్చినాడు. మనం చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న ఏ రక్తం అంటే ఇది నిబంధన రక్తము. నిబంధన కింద ఫుట్ నోట్లో ఏం రాబడుతూ వచ్చిందట, క్రొత్త నిబంధన రక్తము. అనగా పాత నిబంధన రక్తం ఉంది, అది ఆది కాండం మొదలుకొని 5 కాండాల్లో పాత నిబంధన దాని యొక్క రక్తము, దాని రక్త ప్రోక్షణ యాజకుడి ధర్మము కనపడతా ఉంది. ఆ రక్తము మానవుడిని పరిశుద్ధపరచవు. పాత నిబంధనలో ఉన్న రక్తము మానవుడిని నీతిమంతుడిగా తీర్చివేయబడవు. అవి ఏటేటా పాపములు ఏం చేయబడుతున్నాయట, జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి ఆయన అంటున్నాడంట, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. అనగా ఈ క్రొత్త నిబంధన యొక్క రక్త ప్రోక్షణ కిందికి నిన్ను నన్ను ప్రభు తీసుకొని వచ్చినాడు. అందుకే ఆయన రక్తము అమూల్యమైనది. ఆయనలో నిష్కలంకము, నిర్దోషము, ఏం ఆయనలో పాపం లేదు, పాపం ఎరగడు, పాపం చూడడు, పాపము కనడు, ఆయనలో ఎటువంటి దోషము లేదు. అందుకే ఆయన రక్తము అమూల్యమైనదని రాయబడుతూ వచ్చింది. అందుకే మానవుని రక్తము కల్మషంతో ఉంది, పాపంతో ఉంది. రక్తము అలాగనే మానవుల్లో నిండిపోయింది పాపము. కనుక ఇలాంటి మానవునైన మనల్ని రక్షించుటకు ఆ యొక్క క్రొత్త నిబంధన యొక్క అనుభవంలోనికి ప్రభు నిన్ను నన్ను తీసుకొని వచ్చినాడు. ఈ క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఆ యొక్క క్రొత్త నిబంధన అనుభవంలోకి తీసుకొని వచ్చినాడు. కనుక ఆయన రక్తము చిందించి పాప క్షమాపణ కొరకు ఆయన అనేకుల కొరకు ఆయన రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు. అందుకే ఆయన రక్తము అమూల్యమైనదని రాయబడుతూ వచ్చింది. మనం చూస్తే హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆ దినాల్లో ప్రధాన యాజకుడు ఏం చేస్తూ వచ్చినాడో మనం చూస్తే 9వ అధ్యాయము 7వ వచనంలో, సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోకి ప్రవేశించెను. కనుక రెండవ గుడారంలో ప్రవేశిస్తా ఉన్నాడు. ఎందుకు? తన పాపం నిమిత్తము, తన ప్రజల పాపం నిమిత్తము ఆ యొక్క పాప పరిహారార్థ బలి తీసుకొని పోతా అన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ఎట్లా ఉందంట మనం చూస్తే, ఆయనలో ఈ యొక్క రక్తంలో ఏం కనబడుతుందంట, మనం చదువుకున్న హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో, పవిత్రుడు నిర్దోషియు నిష్కలంకముడు పాపములో చేరక ఆయన ఎట్లున్నాడంట, ప్రత్యేకముగా ఉన్నవాడు. ఇలాంటి ఆ ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అందుకే ప్రధాన యాజకుడిగా భూలోకంలో ఆయన మన కొరకై
ప్రధాన యాజకుడిగా వస్తూ వచ్చినాడు. అందుకే ప్రధాన యాజకుడిగా వచ్చి కలువరి శిలలో ఆయన ఏం చేస్తూ వచ్చినట్ట, ఆయన రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు. మనం చూస్తే 28వ వచనము, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులు యాజకులుగా నియమించిన కానీ ధర్మశాస్త్రము తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన కనుక ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాప కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. కనుక ప్రధాన యాజకుడు పాత నిబంధన గ్రంథంలో తన పాపం కొరకు మొదట తన పాపము కొరకు తర్వాత తన ప్రజల కొరకు ఆయన పాప పరిహార బలి తీసుకొని పోతూ వచ్చినాడు. అయితే రెండవగా మన నూతన నిబంధనల గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథంలో అనగా క్రొత్త నిబంధన యొక్క రక్త ప్రోక్షణ కిందికి రాబడుతూ వచ్చిన మనము యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడిగా ఆయన ఏం చేయబడుతూ వచ్చినాడు, తన కొరకు కాదు మన కొరకు ఆయన మన పాపల నిమిత్తమై ఆయన కలువరి శిలువలో ఆయన రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు. అందుకే ఆయన తన కొరకు కాక మన కొరకు ఈయన ప్రధాన యాజకులు మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరం లేదు. కారణము ఆయనలో పాపము లేదు. ఆయన పవిత్రుడు, నిర్దోషియు, నిష్కలంకముడు, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు కనుక ఆయనలో పాపము లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై ఆయన కలువరి శిలువలో తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఆయన మన కొరకై ఆయన ఆ కలువరి శిలువలో ఆయన కార్యం చేస్తూ వచ్చినాడు. కనుక ఇట్టి గొప్ప ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై ఆయన చేసిన కార్యం బట్టి ఉదయకాలంలో మనము స్థితించబద్ధులమై ఉంటా ఉన్నాం. అందుకే మనం చూస్తే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ చూస్తే హేబేలు కంటే శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం క్రింద ఈనాడు నీవు నేను కూడా తీసుకురాబడుతూ వచ్చినాం. అందుకే మనం చూస్తే ఆది కాండంలో కయీను తన తమ్ముడైన హేబేలును చంపినప్పుడు హేబేలు రక్తము దేవునితో మాట్లాడుతూ వచ్చింది. ప్రభువా, నాన్న నన్ను చంపేసినాడు అని మొరపెడతా వచ్చింది. ఆ రక్తంలో పరిశుద్ధత లేదు. కనుక ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై మన పాపంలో కొరకై ఆయన తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకై చిందిస్తూ వచ్చినాడు. అందుకే మనం చదువుకున్న లేఖన భాగంలో చూస్తే ఆది కాండము 9వ అధ్యాయంకి వస్తాం. ఆది కాండము 9వ అధ్యాయము 6వ వచనం, నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఇది ఎంతో అద్భుతకరమైన విషయము. మనం ఎలాగైనా రక్షింపబడ్డామో అది మన హృదయానికి గోచరము కానటువంటి విషయము. అందుకే యేసు అనగా మానవుడు చిందించిన రక్తము పాపము. కనుక ఈ పాపమును తీసివేయడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగొచ్చినాడంట, ఆయన నరుడుగా వచ్చినాడు. అందుకే మనం చూస్తే ఆ వచనంలో మనము అలాగ మన జ్ఞాపకం చేయబడతా ఉంది. మనం చూస్తే ఆ వచనం మనం చూస్తే ఏమవుతుంది, 9వ అధ్యాయము 6వ వచనంలో, నరుని రక్తము చిందించు వాని రక్తము నరు వల్ల చిందింపబడును, ఏలనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. అనగా మనము ఆయన స్వరూపంగా ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో మానవుడిగా వచ్చినాడు. కారణము ఎందుకు మానవుడిగా వచ్చినాడు, మానవ యొక్క పాపాన్ని తీసివేయబడాలంటే, ఒక నరుని యొక్క రక్తము చిందించిన రక్తము పరిహారార్థం కావాలంటే, ఆ పాపం పడాలంటే ఎవరు రావాలంట, ఒక నరుడు కావాలా, ఒక మానవుడు కావాలా. అందుకే రాయబడుతూ వచ్చింది కదా, నరుని రక్తమును చిందించు వాని రక్తమును నరుని వలననే చిందింపబడాలా. ఒక నరుడు చేసిన పాపమును ఒక నరుడిని వల్లనే పాప పరిహారార్థము, ఆ నరుని వల్లనే సంపూర్ణము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మానవుడిగా భూలోకానికి వచ్చినాడు. అందుకే ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా వచ్చి ఆయన తను తాను రుజువుపరుచుకున్నాడు. ఆయన అమూల్యమైన రక్తము, ఆ రక్తంలో పాపము లేదు. ఆయన నిష్కలంశుడు, ఆయనలో పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆయన నిర్దోషి, ఆయన ఎటువంటి దోషము లేదు. అందుకే ఆ రక్తము భూలోకంలో ఉన్న మానవులైన పాపంలో చేయబడిన నీవు నేను కూడా అలాంటి రక్తము నాకు అవసరం అవుతూ వచ్చింది. అందుకే ఆ ప్రధాన యాజకుడు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మానవుడిగా మన మధ్యకు వచ్చి మనము చిందించిన ఈ పాపం యొక్క రక్తాన్ని శుద్ధి చేయుటకు ఆయన రక్తము మన కొరకై ఆయన కలువరి శిలువలో అవసరమవుతూ వచ్చింది.
అందుకే ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన కొరకై కలుసులలో ఆయన రక్తాన్ని కార్చడం ద్వారా ఆ పరిశుద్ధమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము మన పాపములన్నీ కూడా ఏం చేయబడుతుందంట, కడిగి పవిత్రులుగా చేస్తూ వచ్చింది. కనుక ఇలాంటి రక్తము మనకు భూలోకంలో అవసరమైంది కనుక ఆయన మానవుడిగా శరీరధారిగా మన మధ్యకు వచ్చి మన పక్షాన, మన పాపం పక్షాన, మన అపరాధుల పక్షాన ఆయన కలుసులలో ఆయన రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు. మనం చూస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుచు చేత ఆ రక్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. కనుక ఈనాడు మనందరికీ కూడా పరిశుద్ధత వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఈ భూలోకంలో ఒక్కసారి కలుసులలో ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా మనమందరం కూడా పరిశుద్ధత వచ్చింది. మనందరికీ కూడా మనం ప్రేమ పాపములుగా మనల్ని అందరినీ కూడా ప్రభు నిర్దోషిగా ఎంచుతూ వచ్చినాడు. మన పాపమంతా తీసివేయబడుతూ వచ్చింది. ఈనాడు మనము పరిశుద్ధత, దేవుని రక్తం ద్వారా మనకు పరిశుద్ధత వచ్చింది. అందుకే ఇటు గొప్ప ప్రభుని మనం ఘనపరచుటకు ఉదయకాలంలో ప్రభు ఆయన యొక్క సన్నిధికి మనల్ని తీసుకొని వచ్చినాడు. ఇంకా మనం చూస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే మార్గమున అనగా నూతనమైనది జీవగలదియు అన్న శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. అందుకే ఈనాడు ధైర్యంగా ప్రభు సన్నిధిలోకి వస్తూ ఉన్నాం. దేవుని యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యమైన బల దగ్గరకు వస్తూ ఉన్నాం. ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి ఆ యొక్క అర్పణ తీసుకొని వస్తూ ఉన్నాడు ఒక్కడే. కనుక నీవు నేను కూడా ఆవరణం వెలుపట ఉండవలసిన మనము, ఆ యొక్క రక్తం చేత నీవు నేను కడగబడిన మనము ఈనాడు ధైర్యంగా ప్రభు సన్నిధికి వచ్చి ఏం చేస్తా ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, నేను పాపం చేస్తూ వచ్చినాను, అపరాధం చేస్తూ వచ్చినాను. ఈ భూలోకంలో ప్రభువా నేను ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము నా పాపం తీసివేయబడలేదు, అవి ఏటైనా జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. కనుక ప్రభువా నా పాపములు తీసివేయడానికి కొరకై కృపా సత్య సంపూర్ణుడిగా మానవుడిగా ఈ భూలోకానికి వచ్చి ప్రభువా మీరు ప్రత్యేకంగా ఉన్నవారు, మీ రక్తంలో పాపం లేదు, అపరాధం లేదు, నిష్కలంకుడు నిర్దోషి, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవారు ప్రభు, అలాంటి మీరు మా కొరకై ఆ కలుసులలో రక్తాన్ని చిందిస్తూ వచ్చినారు. కనుక ఆ రక్తం ద్వారా నా పాపం అంతా తీసివేయబడుతూ వచ్చింది. నా రక్తంలో, నా దేహంలో, నా శరీరంలో ఇప్పుడు పరిశుద్ధత వచ్చింది. కనుక ఈ పరిశుద్ధతను బట్టి ప్రభా కృపా సత్య సంపూర్ణి పూజించుటకు, ఆరాధించుటకు మీ పాసనిలో ఈనాడు ధైర్యంగా వస్తూ ఉన్నాం. ఇది గొప్ప ఆరాధన. నిజంగా ప్రభు మన ఎడల ఆయన కోరుతా ఉన్నాడు. కనుక ధైర్యంగా ప్రభు సన్నిధిలో ఈనాడు సాగులు పడి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభా ఇటు గొప్ప కృప అనుగ్రహిస్తూ వచ్చినామని ప్రభువును మనం నిజంగా ఆరాధించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. చిరగా మనం చూస్తే అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 20-28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఈనాడు నీవు నేను కూడా చేరి రాగలుగుతా ఉన్నాం. ఆయన సంఘంలో ఈనాడు నీవు నేను కూడా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు కదా. ఎవరైనా ఏదైనా సంపాదించుకోవాలంటే, ఏదైనా ఇల్లు కొనుక్కోవాలా, ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే ఏమి ఇస్తాము? డబ్బులు ఇస్తాము, లేదంటే వస్తు మార్పిడి చేస్తాం. కానీ ప్రభు నిన్ను నన్ను ఎట్లా సంపాదించుకున్నాడంట? తన స్వరక్తము. ఆ రక్తంలో ఏముందంట? అమూల్యమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, పావన రక్తము. అలాంటి అమూల్యమైన రక్తాన్ని ఆయన మనల్ని ఆ రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. కనుక అటు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఆ యొక్క సంఘంలో ఈనాడు నీవు నేను చేరి ప్రభువును స్తుతించినట్లుగా, ఘనపరిచినట్లుగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే చివరిగా 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. మహిమపరచుడి. మనము విలువ పెట్టి కొనబడిన వారము కనుక నీవు నేను ఆయన స్వరక్తం ఇచ్చి నీవు నేను కొనబడిన వారం కనుక మనము మన దేహముతో దేవుణ్ణి మహిమపరచుదము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు, విలువ పెట్టి కొన్నాడు. కనుక ఎవరు రక్తం ఇచ్చి ఎవరైనా కొంటారా? ఈ భూప్రపంచంలో ఎవరు కొనరు కదా. యేసు ప్రభువారు నీ నా పాపముల కొరకై
తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను ఆయన కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం ఆయన సొత్తు, ఆయన ప్రజలము, ఆయన వారము. అందుకే దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నట్టి సంఘములో నీవు నేను కూడా ఈనాడు చేరి విలువ పెట్టి కొనబడిన వారం కనుక మీ దేహముతో మన ప్రభుని మనము మహిమపరచుదము. అందుకే ప్రభా ఈ దేహము ప్రభా నీవు ఇచ్చినావు, విలువ పెట్టి నీ రక్తం చేత నన్ను కొన్నావు కనుక ప్రభా నేను నీ సన్నిధిలో సాగిలపడి నేను ఘనపరుస్తూ ఉన్నాను, సాగిలపడి నేను హెచ్చిస్తూ ఉన్నాను. మనం చదువుకున్న లేఖన భాగంలో మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనము. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంపన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడినని మీరు ఎరుగురు కదా. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో అవును ప్రభా మీకు అమూల్యమైన రక్తం చేత ప్రభా నీవు నన్ను విమోచించినావు కనుక ప్రభా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ప్రభా ఈ రక్తము ఈ దేహము ప్రభా నీవు విలువ పెట్టి కొన్నావు, అమూల్యమైన రక్తము నా కొరకై చిందించినావు, నీ రక్తం ద్వారా నన్ను కొనుక్కున్నావు, సంపాదించుకున్నావు, నన్ను పాపం నుంచి అపరాధం నుంచి విమోచించినావు కనుక ప్రభా నీవు అనుగ్రహించిన ఈ దేహంతో నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను, నేను కనపరుస్తున్నానని ప్రభుని మనం ఆరాధించే బదులమై ఉంటా ఉన్నాం. దేవుడు తన వాక్యాన్ని తీర్చుకున్నాడు. పాఠశాలలో 58 పాఠాలు, అందులో మొదటి 3 చరణాలు పాఠశాలలో 50.